ఫ్రమ్ ద డే వన్ వారు చేస్తున్నటువంటి కృషి ఫలితం ఈరోజు దాని ఫలాలు అందుకుంటున్నటువంటి పేద వర్గాలు ఈరోజు కొనియాడుతూ ఉన్నాయి. కరోనా కష్టకాలంలో దేశమంతా గమనించింది. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి జన్ధన్ యోజన పేద వర్గాలు బ్యాంకు ఖాతాలు తెరవాలని, గతంలో బ్యాంకులంటే సూట్లు బూట్లు వేసుకొని చేతిలో సూట్ కేసు పెట్టుకొని బ్యాంకులో వాళ్ళకు మాత్రమే ప్రవేశం, మేనేజర్లు వాళ్ళను మరి గౌరవించి వారికి అప్పులించి మునిగిపోయిన ఉదంతాలు ఉంటే ప్రధానమంత్రి ఈ పేద వర్గాలు ఎందుకు అందులో బ్యాంక్ ఖాతాలు తెరవకూడదు, జీరో బ్యాలెన్స్ తో ఆ రోజు ఖాతాలు తెరిపిస్తే 30 కోట్లపై ప్రజలు బ్యాంక్ అధికారులు పేదల ముంగిట్లో వాలి ఖాతాలు తెరిపిస్తే కరోనాలో మనం చూసాము. నేరుగా ఇవాళ పేదవారి ఖాతాలోకి తెలంగాణ రాష్ట్రంలోనే 55 లక్షల మందికి 500 రూపాయల చొప్పున నెలకు మోదీ ప్రభుత్వం పంపిస్తే దళారీ లేదు, 1 రూపాయి కోత లేదు. ఇది బారు నిలబడినటువంటి ప్రజలు ఆ రోజు ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక పస్తులున్న సందర్భంలో ఆపద్ బాంధవులుగా మోదీ పంపించినటువంటి 500 రూపాయలు. ఇది మోదీ తరహా పాలన. స్వయంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి మేము 100 రూపాయలు పేదవాడి కోసం పంపిస్తే ఆ లక్షిత వర్గాలకు చేరుకునేసరికి 15 రూపాయలు అందుతూ ఉన్నది, 85 రూపాయలు దళాలు కాజేస్తా ఉన్నారు. సాక్షాత్ ప్రధానమంత్రి హోదాలో ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రకటించిన విషయాన్ని మర్చిపోలేదు. అందుకనే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా 6 కాలం కష్టపడి పండించే రైతుకు ఆ యొక్క ప్రతిఫలం దక్కాలి. రైతు పండించిన పంట మార్కెట్ యార్డ్లో విధిలేని పరిస్థితుల్లో అమ్మకానికి పరిగాపులు రాసి వారం రోజులు, 4 రోజులు, 10 రోజులు ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ పంట చేతికి వస్తుందో లేదనేటువంటి ఆదుర్తతో ఆ వ్యాపారుల యొక్క ఒత్తిడికి లొంగిపోయి డిస్ట్రెస్ సేల్ అమ్ముకొని ఆ మార్కెట్ యార్డ్లో సెస్సు పేరు మీద, పన్నుల పేరు మీద రైతు విదిలించుకుంటా ఉంటే ఇవాళ మోదీ గారు మార్కెట్ యార్డు అంటే మండీల బయట కూడా అమ్ముకునే దానికి వెసులుబాటు కల్పించి ఎంఎస్పీలు కూడా ఎక్కడ ఎత్తివేసే ప్రసక్తి లేదు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఏ రకంగా గతంలో ఏనాడు లేని విధంగా వరి, గోధుమలు, పప్పులు, పప్పు దినుసులు ఏ రకంగా మోదీ ప్రభుత్వం ఎన్ని రేట్లు ఎంఎస్పీ పెంచిందో గతంలో ఏనాడు లేని విధంగా దానివల్ల బూచిగా చూపించి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు వల్ల ఎంఎస్పీ ఎత్తేస్తారని, మండీలు ఎత్తేస్తాయని ఈరోజు మండీల ముసుగులో దళాలు కోట్లు గడిస్తా ఉన్నారు. వాళ్ళ వ్యాపారి మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేసి ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశానికైనా అమ్ముకునే వెసులుబాటు వ్యాపారికి ఉంటుంది. కానీ రైతు తను పండించిన పంటను ఇతర రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ పెద్ద కంపెనీ కానీ అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తే దానిని వాళ్ళు తప్పుపడతా ఉన్నారంటే ఈ దళాలకు కొమ్ము కాసే దానికే ఈ పార్టీలు, సంస్థలు రైతుల భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చుతున్నారు తప్పితే రైతు ప్రయోజనాలు ఆశించి కాదని ఈరోజు కేసీఆర్, టీఆర్ఎస్ వర్తపాడడం చాలా విదూరంగా ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ యావత్తు దేశ ప్రజానికానికి, రైతు సంఘాలకు, రైతాంగానికి చైతన్యపరచడానికి ఆ బిల్లులో ఏ ఒక్క అంశమైన రైతుకు వ్యతిరేకంగా, రైతు ప్రయోజనాలకు భిన్నంగా ఎత్తి చూపితే దానికి చర్చలకు కానీ మార్పు కానీ సిద్ధంగా ఉన్నామని
కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రి సైతం కూడా చెబుతా ఉంటే ఆ రైతుల ధర్నాలకు మరి ఖలిస్తాన్కు, పాకిస్తాన్కు అనినాల సంబంధం లేదు. మొత్తం దేశమంతా కూడా విస్తుపోతా ఉన్నది. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు మొత్తం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఒక తుగ్లక్లా వ్యవహరిస్తూ ఈరోజు నిజాం పాలన తలపిస్తా ఉన్నాడు. గడిలో చీకటిమైనటువంటి ఆనాటి తెలంగాణ ఛిద్రమైపోతే నేటి తెలంగాణ అదే దుస్థితికి చేరుకుంటా ఉంది. 6 సంవత్సరాల కాలంలో 8వ నిజాంగా ఇవాళ కేసీఆర్ గారు ప్రఖ్యాతిగాంచుతూ అయితే అదిరించుడు లేకపోతే బెదిరించుడు, అందుకే చుట్టూ లేకపోతే చివరికి ఢిల్లీలో కాలు. మీరు ప్రస్తావించిన అంశాలు ముందు రైతు సంక్షేమం గురించి మాట్లాడే ముందు మీరు ఏ హామీలు ఇచ్చి వాళ్ళ ఎన్నికల్లో గెలిచి వస్తా ఉన్నారో ఈ 6 సంవత్సరాలుగా వాళ్ళ నిరుద్యోగ వృత్తి జాడ ఎక్కడ? వాళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళు గొంతెత్తితే ఏ ఉద్యమాల గడ్డగా పిలువబడినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు ఆ టిఆర్ఎస్ యొక్క తొత్తులు విద్యార్థుల మీద దాడి చేసి సురేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ద్వారా ఆయన మీద దాడి చేయడం, హత్యా ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. మీరు డబుల్ బెడ్రూమ్ అన్నారు, 2,20,000 ఇల్లు ఇవాళ అటకెక్కిపోయింది. స్థలం ఉంటే ఇంటికి 5 లక్షలు అన్నారు, దాన్ని ఊసేది ఇవాళ. మీరు రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు, దాని ప్రస్తావన ఏది? 2వ విడత గొర్రెల పంపిణీ లేదు. గొర్రెల పంపిణీ గురించి గొర్రె కాపరులు మరి వారు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూసి విధిలేక ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి ఆ సామాజిక వర్గాన్ని ఏ రకంగా దూషించాడో వాళ్ళ యావత్తు బడుగు బలైన వర్గాలు ఇవాళ ఈ యొక్క గడిల పోకడలను ఈరోజు ప్రశ్నిస్తా ఉంది. వాళ్ళు పెద్దవాళ్ళని చెప్పి ఆ కులం పేరు మీద దూషిస్తామంటే ఏ స్థాయికి దిగజారాడు ముఖ్యమంత్రి? హైదరాబాద్లో కుల సంఘాల భవనాలు అన్నారు, హైదరాబాద్లో వరదలు, తెలంగాణలో రైతాంగం పంట నష్టపోతే పట్టించుకున్న పాపన పోలేటువంటి ప్రగతి భవన్ ఫామ్ హౌస్ గడపదారని ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీలో ఏ పంజాబ్ రైతులు అక్కడ ధర్నా చేస్తే దానికి వత్తాసు పలుకుతున్నాడు, వాళ్ళకు బంధుకైన పిలుపునిస్తా ఉన్నాడు. 6 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళ దీన స్థితి, పాపం వాళ్ళ మోసపూరిత మాటలకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మోసపూరిత మాటలకు ఉద్యోగులు నమ్మి నెత్తిన పెట్టుకుంటే ఇవాళ పాతాళానికి తొక్కుతున్నటువంటి మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇవాళ డిఏ గురించి, ఐఆర్ గురించి, పిఆర్సీ గురించి ఊసేయలేదు. ఇవాళ పైపెచ్చు మా సహజ మిత్రులు అని చెప్పి మీరు అసెంబ్లీలో ప్రశ్నిస్తే మాకంటే సహజ మిత్రులా మీరు అంటున్నారు. ఏ తెలంగాణ కొట్లాడిన ఉద్యోగులు, ఉద్యోగుల సంఘాల నాయకులు ఇవాళ ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తా ఉన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడానికి ఏర్పడ్డ సంఘాలు ఇవాళ భజన పనులుగా మారిపోయినటువంటి. అందుకనే ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీల వరద మీ యొక్క టిఆర్ఎస్ రాజకీయ బుద్ధ రాజకీయాలు ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర ఎక్కడని ప్రశ్నిస్తూ ఉంటే జవాబు లేదు. 50 ఏళ్ళు నిండినటువంటి రైతుకు పింఛన్ అని చెప్పిన మీరు ఇవాళ పింఛన్ సంగతి తేల్చమంటున్నారు. రైతులకు ఉచిత ఎరువులు ఎక్కడ లేని విధంగా దేశంలో ఉచిత ఎరువులు ముఖ్యమంత్రి మాట ఇచ్చినాడంటే మడమ తిప్పేది లేదన్నాడు. నమ్మిపోయినారు రైతులు. ఇవాళ మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి
మురిగింజ కింద మాదిరిగా నీటిలో వలిస్తున్న మీరు రైతాంగం కోసం ముసలి కన్నీళ్ళు పడుతున్న మీరు నిత్య నిలువున రైతులను మోసం చేసిన కేసీఆర్ ఈ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నటువంటి అక్రమంగా డబ్బులు కొల్లగొడుతున్న వారికి మత్తా పడుతున్న మీరు కమిషన్లకు అలవాటు పడ్డ మీ ప్రభుత్వం వ్యవస్థ ఇవాళ రైతులు జేబులు కొట్టేదానికి దళారులకు మత్తా పడుతున్నారు. రైతులకు సెస్ నుంచి వినాయకు మార్కెట్ యార్డు బయటల మంచి ధర వస్తే అమ్ముకునేదానికి వెసులుబాటు ఇస్తే ఎక్కడ మా సెస్ పోతుంది, పన్నులు రావాలి. 400 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇవ్వాలి. రైతులు మార్కెట్ యార్డులో విధి లేని పరిస్థితుల్లో అమ్ముకునే వల్ల ఇవాళ సెస్ పన్నులు కడతాం. ఎవరి మార్కెట్ యార్డులో ఉన్న వాళ్ళంతా అధికార పార్టీ తొత్తులు కాదా, గులాబీ దందులు కాదా, అంటే వాళ్ళ జేబులు నింపడానికి మీరు రైతులను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ధర్నా తప్పితే మరి ఇతరంతా కాదని మీరు సన్న ఓట్లు కొనుగోలు చేయకుండా మీరు మాత్రం దొడ్డు ఓట్లు పండిస్తూ రైతులకు చేస్తున్న మోసం, భూసార పరీక్షలకు ఇచ్చిన నిధులు దారి మళ్లించి ఇవాళ నిర్బంధ వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టిన మీరు తెలంగాణలో ఇవాళ దిక్కుతోచని పరిస్థితుల్లో రైతు